హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? రోజు టిఫిన్ అయితే బయటకు వెళ్తానని చెప్పాను కదా, అందుకని సేమియా ఉప్మా అయితే చేశానండి. మార్నింగ్ అయితే వీడియో పెట్టడానికి అవ్వలేదు, ఇప్పుడు పెడుతున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయి సముద్రంలో కనపడకుండా పోతుంది. ధైర్యంగా మనం ఉంటే విమర్శించే వారే కనపడకుండా పోతారు. నిజమే కదా ఫ్రెండ్స్? కదా, కామెంట్ చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సేమియా ఉప్మా అయితే చేశానండి. సేమియాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. బాగా నీళ్ళు మరిగిపోయినాక ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా నీళ్ళు మరిగినాక ఈ సేమియా వేసేయాలండి. అప్పుడు బాగా దగ్గరికి అయిపోవాలి. ఒక పావు గంట వదిలేస్తే, మూత పెట్టకూడదు. మూత పెడితే మాత్రం దగ్గరికి అవ్వదు, ముద్దగా అయిపోతుంది. బాగా దగ్గరికి అయిపోయినాక స్టవ్ కట్టేసి నిమ్మకాయ పిండుకోవాలండి. వేడి మీద పిండేసిన ఏం అవ్వదు. చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. మేము కూడా తినడానికి రెడీ, తినేసాం కూడా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఒక 3 నిమ్మకాయలు అయితే పిండేసాను. చాలా సూపర్గా వచ్చింది. ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.